వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. సో ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామ్ రివిజన్ ఎలా చేయాలి, అతి ముఖ్యమైన సబ్జెక్ట్స్, వెరీ ఇంపార్టెంట్, హయ్యెస్ట్ వెయిటేజ్ ఉన్న టాపిక్ సబ్జెక్ట్స్ ఏంటి, దాన్ని రివిజన్ చేయడం వల్ల మనకు ఎంతగా స్కోర్ చేయగలుగుతాం అనేది మనం ఈ వీడియోలో చూద్దాం. సో కొత్తగా చూస్తున్న మిత్రులందరికీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. సో ఎస్, జూన్ 1న మనకు ఎగ్జామ్ ఉంది కదా. ఎస్, జూన్ 1న ఎగ్జామ్ ఉంది. సో ఆల్మోస్ట్ మనకు 3 days మాత్రమే మనకు సమయం మిగిలి ఉంది మిత్రమా. సో ఈ 3 days మనము ఎంత త్వరగా రివిజన్ని కంప్లీట్ చేసుకోగలిగితే మనము అంత బెటర్గా స్కోర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఇంకొకటి చెప్తున్నాను, రివిజన్ మీరు కేవలం రివిజన్ లాగా మాత్రమే చేయండి, అంతే తప్ప మీరు లాస్ట్ 3-4 months నుంచి ప్రిపేర్ అయిన విధంగా చేయడానికి ఎట్టి పరిస్థితుల్లో వీల్లేదు. రివిజన్ లాగానే చేయండి. అన్ని సబ్జెక్ట్స్ మ్యాక్సిమం అలా తిరిగేయండి, సరిపోతుంది. తిరిగేసి మెయిన్ ఫోకస్ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి మీరు ఆల్రెడీ మార్క్ చేసుకొని పెట్టుకుంటారు కదా మీరు మీ లాంగ్ ప్రిపరేషన్ టైంలో. సో అలా ఇంపార్టెంట్గా మీరు అండర్లైన్ చేసుకున్న పాయింట్స్ ఏమేమి ఉన్నాయి అలా తిరిగేస్తూ వెళ్ళండి. అలా అయితేనే మీరు క్విక్ రివిజన్ అవుతుంది. సో అతి ముఖ్యమైన ఎక్కువగా మార్క్స్ పొందడానికి ఆస్కారం ఉన్న సబ్జెక్ట్స్ ఏంటి మనం ఈ వీడియోలో చూద్దాం. ఎస్, సో మొదటగా మనం చూసినట్టయితే ఇంగ్లీష్ అండి. సో ఈ ఇంగ్లీష్లో నుంచి మనకు ఆల్మోస్ట్ 30 మార్కులు ఉన్నాయి, ఓకేనా. సో ఈ 30 మార్కులు ఉన్నాయి, 30 మార్క్స్ ఉన్నాయి, ఓకే రైట్. మొదటిది ఇంగ్లీష్. ఈ ఇంగ్లీష్లో 30 మార్క్స్ ఉన్నాయి, కరెక్టే. సో మీరు ఎక్కడ ఫోకస్ చేయాలంటే ఇక్కడ మీకు గన్ షాట్గా మీకు 5 మార్కులు రావాలి అంటే మీరు ఫస్ట్ ఇంగ్లీష్లో కాంప్రహెన్సివ్ ప్యాసేజ్ మీద ఫోకస్ చేయండి, ఓకే. కాంప్రహెన్షన్ ప్యాసేజ్ మీద ఫోకస్ చేయండి. కాంప్రహెన్షన్ ప్యాసేజ్ మీరు చదివితే ఆ ప్యాసేజ్ని మీరు చదివితే మీరు 5 క్వశ్చన్లు ఉంటాయండి. 5 క్వశ్చన్స్ సింపుల్గా ఉంటాయి, ఓకేనా. సింపుల్గా ఉంటే 5 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ కాంప్రహెన్షన్ ప్యాసేజ్ నుంచి సిపి నుంచి మీకు 5 మార్కులు ఎటువో, 5 మార్క్స్ ఎటువో, ఓకేనా. నెక్స్ట్ ఆర్టికల్స్ కానీ, ప్రిపోజిషన్స్ కానీ, ఓకే, క్వశ్చన్ ట్యాగ్స్ కానీ, వాయిసెస్ చాలా ఇంపార్టెంట్. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, ఓకే. అండ్ స్పీచెస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, అవి కూడా చాలా ఇంపార్టెంట్, ఇవి కూడా చూసుకోండి. అట్ ద సేమ్ టైం సో మీకు ఆర్టికల్స్ మీద ఎలా అంటే ఒమిషన్ ఆఫ్ ఆర్టికల్స్ అంటే ఇక్కడ ఎలా అడుగుతారంటే ఎక్కడ ఆర్టికల్ వాడకూడదు అటువంటి వాటి మీదనే క్వశ్చన్స్ ఉంటాయి. మ్యాక్సిమం క్వశ్చన్స్ అలాగే ఉంటాయి. మనం అందరం చదువుకుంటాం ఇక్కడ ఆర్టికల్ యూజ్ చేయాలి, అక్కడ ఏ వాడాలి, ఇక్కడ యాన్ వాడాలి, అక్కడ దా వాడాలి, అలా కాదండి. ఎక్కడైతే మనం వాడద్దు ఆర్టికల్స్ వాటి మీదనే క్వశ్చన్స్ వస్తాయి, అవి కూడా చూసుకోండి, ఓకేనా రైట్. నెక్స్ట్ ఇక్కడ మనకు 30 మార్క్స్ ఉందండి ఇంగ్లీష్లో నుంచి. నెక్స్ట్ మనకు అర్థమెటిక్. ఎస్, అర్థమెటిక్ మరియు రీజనింగ్ చూసుకున్నట్టయితే, ఎస్ అర్థమెటిక్ రీజనింగ్ చూసుకున్నట్టయితే దగ్గర మనకు ఈ రెండింటి కలిపి 45 మార్కులు ఉన్నాయి, ఓకేనా. అర్థమెటిక్ రీజనింగ్ కలిపితే మనకు 45 మార్క్స్ వెయిటేజ్ ఉంది. సో ఆల్మోస్ట్ మనం ఇక్కడ 70 వరకు వచ్చినాం, ఓకే. నెక్స్ట్ దీని తర్వాత నెక్స్ట్ మనము హిస్టరీ మీద ఫోకస్ చేయండి, ఓకే. ఇండియన్ హిస్టరీ, ఓకే. ఇండియన్ హిస్టరీ మీద ఫోకస్ చేయండి, ఓకే. ఇండియన్ హిస్టరీ మనకు దగ్గర 25 క్వశ్చన్స్ వస్తాయి. ప్లస్ దీనితో పాటుగా ఇండియన్ హిస్టరీలో పాటుగా మనకు ఆంధ్రప్రదేశ్ హిస్టరీ నుంచి ఒక 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి, ఓకే. 5 to 6 క్వశ్చన్స్ వస్తాయి. సో ఓవరాల్గా ఇండియన్ హిస్టరీ నుంచి మనము 30 మార్కులు అటు ఇండియన్ హిస్టరీ యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ చరిత్ర గమనిస్తే మనకు దగ్గర 30 మార్క్స్ మనకు ఎక్కడికి వెళ్ళవు, ఓకే. 30 మార్క్స్ మనకు ఎక్కడికి వెళ్ళవండి. సో అది గమనించండి. అండ్ దాంతోపాటు ఈ ఇండియన్ హిస్టరీలో ఇండియన్ నేషనల్ మూమెంట్ ఇన్ కనెక్షన్ విత్ మన ఆంధ్రప్రదేశ్లో మనకు చాలా ఐఎన్సీ మీటింగ్స్ కొన్ని ఐఎన్సీ మీటింగ్స్ జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి మంచి ప్రామినెంట్ మెంబర్స్ మనకు చాలా ఐఎన్సీ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు, ఆ తీర్మానాలు, వాటి గురించి కూడా చాలా జాగ్రత్తగా గమనించండి, చూసుకోండి. సో ఇండియన్ హిస్టరీ నుంచి మనకు 30 మార్కులు ఉన్నాయి. సో ఇక్కడ దగ్గర 70 + 30 ఇక్కడనే 100 మార్క్స్ అయిపోయినాయండి మనకు. ఆల్మోస్ట్ ఇక్కడనే మనకు 100 మార్క్స్ అయిపోయినాయి. ఈ 100 మార్క్స్లో దగ్గరగా మీరు ఒక 90 వరకు స్కోర్ చేస్తే మీరు ఉద్యోగానికి అతి చేరువలో ఉన్నట్టు అని అర్థం. నెక్స్ట్ దీని తర్వాత మనకు పాలిటీ చూసుకోండి, ఓకే. పాలిటీలో మనకు 10 నుంచి 15 మార్కులు వస్తాయి, ఓకే. 10 నుంచి 15 మార్కులు మనకు పాలిటీ నుంచి రాబోతున్నాయి. సో చాలామందికి పాలిటీ ఈజ్ అ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. సో పాలిటీ కూడా 80% మేము మిస్ చేయకూడదు. పాలిటీ కూడా మనకు 10 నుంచి 15 మార్కులు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకేనా. నెక్స్ట్ పాలిటీ అయిపోయిన తర్వాత కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ కూడా మనకు దగ్గర 25 మార్క్స్ రాబోతున్నాయి,
ఓకే, కరెంట్ అఫైర్స్ నుంచి మనకు దగ్గరగా 25 మార్క్స్ రాబోతున్నాయి. సో ఈ కరెంట్ అఫైర్స్లో మీరు ఎక్కువగా వేటిని ఫోకస్ చేయాలంటే రీసెంట్గా మనకు బడ్జెట్ మీద కూడా బాగా ఫోకస్ చేయండి. అండ్ అవార్డ్స్ మీద ఫోకస్ చేయండి. రీసెంట్గా మనకు పద్మ అవార్డ్స్ కానీ, భారతరత్న అవార్డ్స్ కానీ, ఓకే, అండ్ వేరియస్ ఇండెక్సెస్ కానీ వాటి మీద కూడా ఎక్కువ ఫోకస్ చేయండి. అండ్ ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీస్ కానీ, అండ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కానీ, నెక్స్ట్ ఒలింపిక్స్ గేమ్స్ కానీ వాటి మీద బాగా ఫోకస్ చేయండి. అండ్ అపాయింట్మెంట్స్ మీద బాగా ఫోకస్ చేయండి. దాంతోపాటు ఈ కరెంట్ అఫైర్స్లో మనం ఇంకా బడ్జెట్ కూడా చూసుకోండి. అండ్ ఇంకొకటి మీరు అంటున్నారు బడ్జెట్ 2025 కాదండి, బడ్జెట్ 2025తో పాటు 2024 బడ్జెట్లో నుంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి. మీరు ఎగ్జామ్ హాల్లో వెళ్ళిన తర్వాత అయ్యో నేను 2024 బడ్జెట్ చదవలేదే, బట్ క్వశ్చన్స్ 24 నుంచి వచ్చాయని అనే సందర్భాన్ని మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది. కాబట్టి 2024 బడ్జెట్ కూడా మీరు చదువుకొని వెళ్ళండి. ఓకే, 2024 బడ్జెట్, దాంతో 2025 బడ్జెట్, దాంతోపాటు 2024 బడ్జెట్ని కూడా మీరు చదువుకొని వెళ్ళండి. ఓకేనా? సో కరెంట్ అఫైర్స్ కూడా మనకి 25 మార్కులు. సో ఇక్కడ దగ్గర చూసినట్టయితే మనకు 70 ఇక్కడ దాకా మనకు 100 మార్కులు వస్తున్నాయి కదా. తర్వాత ఇక్కడ నుంచి ఒక 10 మార్కులు, 110 మార్కులు, ఇక్కడ 25 మార్కులు, దగ్గరగా 130 దాటుతున్నాం మనం. అండ్ నెక్స్ట్ ఈ కరెంట్ అఫైర్స్ తర్వాత మనకు నెక్స్ట్గా ఎక్కువగా చూసుకోవాల్సిన అంశం ఏంటంటే మనకు బాగా అధికంగా వెయిటేజ్ ఉన్న టాపిక్ చూసినట్టయితే మనకు నెక్స్ట్ జనరల్ సైన్స్. ఓకే, ఈ జనరల్ సైన్స్ నుంచి మనకు దగ్గరగా 30 వరకు మార్క్స్ రాబోతున్నాయి. 30 వరకు క్వశ్చన్స్ రాబోతున్నాయి. సో దీంట్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బయాలజీ ఉంటుంది. సో అందరికీ బయాలజీ సుపరిచితమే కాబట్టి సో బయాలజీ మీద కూడా మీరు బాగా ఫోకస్ చేయండి. యాజ్ వెల్ యాజ్ బయాలజీతో పాటు కెమిస్ట్రీలోకి షిఫ్ట్ అవ్వండి, కెమిస్ట్రీ తర్వాత ఫిజిక్స్లోకి షిఫ్ట్ అవ్వండి. సో ఈ 6 సబ్జెక్ట్స్ని మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఎట్ మోస్ట్ మీరు ఖచ్చితంగా 120+ మార్క్స్ స్కోర్ చేయొచ్చు ఈజీగా. ఓకే, 120+ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. మీరు 120+ మార్క్స్ మీరు స్కోర్ చేస్తే జాబ్ మీదే, అందులో ఎటువంటి డౌట్ లేదు. మనకు సేఫ్ స్కోరు 120 నుంచి 150 మధ్యలో, లేదా 120 నుంచి 130 ఇక్కడి వరకు మనం ఈ జోన్లో ఉంటే జాబ్ మనదే అండి. ఈసారి కానిస్టేబుల్ ఉద్యోగం మనదే, అందులో ఎటువంటి సందేహం లేదు. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. సో ఈ టాపిక్స్ మీద మీరు బాగా ఫోకస్ చేయండి. రివిజన్లో భాగంగా ఖచ్చితంగా చెప్తున్నాను ఇంగ్లీష్ యాజ్ వెల్ యాజ్ అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ఇండియన్ హిస్టరీలో మీరు బాగా ఫోకస్ చేస్తే మీకు దగ్గర 100కి రీచ్ అవుతారు. తర్వాత పాలిటీ, కరెంట్ అఫైర్స్ కూడా మీరు ఫోకస్ చేయండి. అండ్ బడ్జెట్ కూడా, దీంట్లో బడ్జెట్ అంటే ఎకానమీ కదా, ఎకానమీలో మీకు ఎక్కువగా నేషనల్ ఇన్కమ్ మీద మాత్రమే ఫోకస్ చేయండి. నేషనల్ ఇన్కమ్, అదేవిధంగా ప్రణాళిక, అదేవిధంగా నీతి ఆయోగ్, వీటి మీద ఫోకస్ చేసిన తర్వాత దాంతోపాటు బడ్జెట్ మీద, ఎందుకంటే బడ్జెట్ నుంచి మనకు ఆంధ్రప్రదేశ్ స్టేట్ సంబంధించిన ఎకానమీ సంబంధించిన క్వశ్చన్లు కూడా రాబోతున్నాయి. కాబట్టి సో బడ్జెట్ 2024, దానితో పాటు బడ్జెట్ 2025 ఇవి మాత్రం ప్రాముఖ్యంగా చూసుకోండి. క్వశ్చన్స్ రాబోతున్నాయి. బడ్జెట్ 2024లో భాగంగా తీసుకొచ్చిన కొత్త పథకాలు ఏంటిది, బడ్జెట్ 2025లో భాగంగా తీసుకొచ్చిన కొత్త నూతన పథకాలు ఏంటి, అవి కూడా చూసుకోండి. చాలా వెరీ ఇంపార్టెంట్. సో ఈ సబ్జెక్ట్స్ మీకు 120 నుంచి 150 మధ్యలో మీకు స్కోర్ ఈజీగా తీసుకొస్తుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. సో ఫాలో అవ్వండి. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మనకు టైం ఏం లేదు, టైం మాత్రం అస్సలు వేస్ట్ చేయకూడదు. ప్రతి నిమిషము మనకు కౌంటే, ప్రతి నిమిషం కూడా మనకు చాలా ప్రాముఖ్యమైనది. దయచేసి ఈ 3 రోజులు మిమ్మల్ని మీరు కట్టడి చేసుకొని ప్రిపేర్ అవ్వండి. సో ఆల్ ది వెరీ బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. హ్యావ్ ఎ నైస్ డే.